ఆకాశం గర్జిస్తోంది. వాయుదేవుని ఆశీర్వాదంతో అంజనాదేవి గర్భంలో ఒక మహాశక్తి జన్మించింది. అదే హనుమంతుడు. ఎర్రగా మెరిసే సూర్యుడిని చూసి అది పండు అనుకున్నాడు. ఆకాశం వైపు దూకాడు హనుమంతుడు. దేవతలు భయపడ్డారు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరాడు. ఆ దెబ్బకు హనుమంతుడు భూమిపై పడిపోయాడు. వాయుదేవుని కోపంతో ప్రపంచం నిలిచిపోయింది. దేవతలు క్షమాపణలు చెప్పగాదా హనుమంతుడికి అపారమైన వరాలు లభించాయి. అదే క్షణంలో హనుమంతుడి జీవితానికి అర్థం దొరికింది. శ్రీరాముని సేవే తన ధ్యేయమని గ్రహించాడు. సీతమ్మ కోసం అలల్ని చీల్చుకుంటూ వేల మైళ్ల సముద్రాన్ని దాటాడు హనుమంతుడు. అశోకవనంలో వేదనతో ఉన్న సీతమ్మను చూసి రాముని ఉంగరం చూపించి ఆమెకు ఆశ నింపాడు హనుమంతుడు. రావణుడి అహంకారానికి హనుమంతుడి తోకే సమాధానం. లంక మొత్తం అగ్నిలో కాలిపోయింది. లక్ష్మణుడి ప్రాణాల కోసం పర్వతాన్నే మోసుకొచ్చాడు. ఇదే నిజమైన భక్తి. రామనామమే ప్రాణంగా, శాశ్వత భక్తుడిగా యుగయుగాలు నిలిచిపోయాడు హనుమంతుడు.